వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్ నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది వచ్చేసి 2 BHK ఇండిపెండెంట్ విత్ షట్టర్తో ఉంటుందండి. మనకు లొకేషన్ చూసుకుంటే రాంపల్లిలో లొకేటెడ్ అయింది. రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ 900 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ అండి. గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ HMDA పర్మిషన్తో ఉంది. మనకు మెయిన్ రోడ్స్ వచ్చేసి 30 ఫీట్స్ రోడ్స్ ఉంటున్నాయి. క్లియర్ టైటిల్, 80% లోన్ కూడా అవైలబుల్గా ఉంటుందండి ప్రాపర్టీ మీద వచ్చేసి. మనకు కాలనీకి వచ్చేసి పార్కు, అలాగే కమ్యూనిటీ హాల్ స్పేసు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుందండి. 9x15 సైజులో మనకు షట్టర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి షట్టర్ అండి. కాలనీలో ఉన్న ఫస్ట్ షట్టర్ ఇదే అండి. మంచి పెద్ద సైజులో ఉన్న కాలనీలో ఉన్న ఫస్ట్ షట్టర్ ఇదే. మనకు మెయిన్ ఎంట్రన్స్ లుక్ చూసుకోవచ్చు, ఈ విధంగా ఉంటుంది మనకు. తర్వాత చాలా స్పేసెస్గా ఉన్న పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదంతా కూడా పార్కింగ్ అండి, చాలా స్పేసెస్గా ఉంటుంది పార్కింగ్. మెయిన్ డోర్ చుట్టూ కూడా వెట్రిఫైడ్ టైల్స్ ఇస్తున్నారు. చూడడానికి మంచి ప్రీమియం లుక్లో ఉన్న వెట్రిఫైడ్ టైల్స్ ఇస్తున్నారు వీళ్ళు. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా, మంచి స్పేసెస్గా ఉన్న పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్టెప్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అలాగే స్టెప్స్ దగ్గర మనకు వాష్ ఏరియా, అలాగే వాష్రూమ్ కూడా ఇస్తున్నారు. చాలా స్పేసెస్గా ఉంటుందండి పార్కింగ్. ఇదంతా కూడా పార్కింగ్. ఇన్బుల్ట్ బోరు మరియు సంపుతో ఉంటుంది ప్రాపర్టీ మనకు. మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్తో ఉన్న మెయిన్ డోర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సింగిల్ డోర్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంటి లోపల వచ్చేసి మనకు టైల్స్ వాడడం జరిగింది. మంచి లేటెస్ట్ మోడల్ డిజైన్, అలాగే ప్యాటర్న్తో ఉన్న టైల్స్ ఇస్తున్నారు. పాల్ సీలింగ్ విత్ లైటింగ్తో ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. 150 స్క్వేర్ యార్డ్లో 2 BHK పర్ఫెక్ట్ డైమెన్షన్స్తో ఇవ్వబడిన హౌస్ అండి ఇది మనకు. వెంటిలేషన్ పర్పస్లో UPVC స్లైడింగ్ విండోస్ ఇస్తున్నారు. తర్వాత ఇది వచ్చేసి మనకు ఈస్ట్గా డోర్ ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి ఈస్ట్గా ఉన్న డోరు. తర్వాత ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. ఇది వచ్చేసి నార్త్గా ఉన్న మెయిన్ డోర్. ఇది ఇంటికి ముఖద్వారం ఇది. ఇదంతా కూడా హాల్ ఏరియా అండి మనకు. హాలు టైల్స్ చూడొచ్చు, మంచి ప్రీమియం లుక్ ఇస్తున్నాయి టైల్స్, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఈ విధంగా గ్రానైట్ అలాగే టైల్స్తో ఇవ్వడం జరిగిందండి. మంచి డిజైన్ పరంగా ఇవ్వడం జరిగింది టీవీ యూనిట్ మనకు. తర్వాత హాల్లో నుంచి ఇటుగా వస్తే ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి మనకి. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా, మంచి స్పేసెస్గా ఉన్న డైనింగ్ ఏరియా. అలాగే డైనింగ్లోకి ఎంట్రీ దగ్గర ఈ విధంగా ఆర్చీ డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇటుగా వచ్చేసి టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు పూజా గది, అలాగే కిచెన్ ఇస్తున్నారండి. ఇది వచ్చేసి పూజా గది మంచి స్పేసియస్గా ఉండడం జరుగుతుంది. టైల్స్ ఇస్తున్నారు, అలాగే ప్లాట్ఫామ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. పూజా గదిలో కూడా మనకు టైల్స్ డిజైన్ చూడొచ్చండి, చాలా బాగున్నాయి. తర్వాత పూజా గది పక్కన ఇదంతా కూడా మనకు కిచెన్ అండి. కిచెన్ చూసుకోవచ్చు. కిచెన్ కంప్లీట్గా టైల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వెంటిలేషన్ పర్పస్లో UPVC విండో, తర్వాత ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ వాడడం జరిగిందండి. చూస్తున్నాం కదా గ్రానైట్లో కూడా డిజైన్ కోసం మంచి బీడింగ్ వాడడం జరిగిందండి. మంచి ప్రీమియం లుక్ ఇస్తున్నాయి. ఇది వచ్చేసి మనకు మంచి లుక్తో ఉన్న బీడింగ్ వాడడం జరిగింది. ఒక్కసారి గ్రానైట్ యొక్క క్వాలిటీ చూడొచ్చండి. గ్రానైట్ క్వాలిటీ చూడొచ్చు, చాలా క్వాలిటీగా ఉన్న గ్రానైట్ వాడారండి వీళ్ళు. స్టోరేజ్ పర్పస్లో మనకు సెల్ఫ్స్ కూడా చాలా ఇస్తున్నారు. అలాగే ఇక్కడ లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి కిచెన్లో ఉన్న లో రూఫ్ మనకు. తర్వాత కిచెన్లో నుంచి మళ్ళీ హాల్లోకి వస్తే డైనింగ్ పక్కన ఇటుగా వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి. 2 బెడ్రూమ్స్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉండడం జరుగుతుంది. తర్వాత స్టెప్స్ దగ్గర కూడా మనకు ఒక బాత్రూమ్ ఇవ్వడం జరుగుతుంది. అవుటర్స్ వచ్చినప్పుడు ఉండడానికి కూడా యూజ్ అవుతుంది, వాడుకోవడానికి యూజ్ అవుతుంది మనకు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ రూమ్స్ అన్నీ కూడా చాలా స్పేసెస్గా ఉండడం జరుగుతుంది. మంచి సైజులో రావడం జరిగింది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోని కామన్ అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది. డోర్స్ కూడా ఫిట్ అవ్వడం జరిగిందండి. డోర్స్ చూడొచ్చు, వాటి యొక్క డిజైన్ మంచి క్వాలిటీ, అలాగే వెల్ షైనింగ్ ఉందండి. చాలా షైనింగ్తో ఉన్న డోర్స్ ఇస్తున్నారు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ పాల్ సీలింగ్, మంచి లేటెస్ట్ మోడల్ పాల్ సీలింగ్ డిజైన్స్ వాడడం జరిగింది. అలాగే లైటింగ్స్ కానీ టైల్స్ కానీ అన్ని క్వాలిటీ పరంగా చాలా బాగుందండి హౌస్ మనకు. ఒక్కసారి టైల్స్ యొక్క డిజైన్ చూడొచ్చండి. టైల్స్ డిజైన్, బార్డర్ చూడొచ్చు, చాలా బాగుంది.
వెంచర్లో ఉన్న ఫస్ట్ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకు చాలా పెద్ద వెంచర్. మనకు షటర్ కూడా ఇవ్వడం జరిగిందండి. 150 స్క్వేర్ యార్డ్లో నార్త్ ఫేసింగ్. దీని ప్రైస్ చూసుకుంటే 79 lakhs చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది మనకు. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్, హెచ్ఎండి అప్రూవ్డ్, మెయిన్ రోడ్ నుంచి 900 meters డిస్టెన్స్లో ఉంటుందండి ప్రాపర్టీ వచ్చేసి. అన్ని 30 feet రోడ్స్ ఉండడం జరుగుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అలాగే పార్కు, కమ్యూనిటీ హాల్ స్పేసు, 100% క్లియర్ టైటిల్, 80% ఎనీ బ్యాంక్ అయినా మనకు లోన్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి.